ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని ఇది చదివించాలి, అది చేయించాలి, అలా చదవాలి, ఇలా చదవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగంలో ఉంటారు. అలా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తొలి అడుగు అనేది 10th క్లాస్ తర్వాత పడుతుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు అందరికీ కామన్ సిలబస్. అందరూ ఒకే రకంగా చదువుతారు. అందులో వాళ్ళ టాలెంట్ని బట్టి ముందుకు పోవడమా, కొంచెం మధ్యలో ఉండడమా అట్లా ఉంటుంది. అలా అంతేకాని వాళ్ళు ముందు వీళ్ళు వెనక అనేది ఉండదు. కానీ 10th క్లాస్ తర్వాత వాళ్ళు తీసుకునే ప్రతి అడుగు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయించడం అనేది వాళ్ళ ఫ్యూచర్లో ఏమవ్వాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం కావాలి అని అన్ని అంశాలు డిసైడ్ అయ్యేది 10th క్లాస్ తర్వాతనే. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు ఒక పిల్లగాళ్ళు పుట్టిన తర్వాతనే, పిల్లలు పుట్టిన ప్రతి రోజు నుంచి వాళ్ళ గురించి ఆలోచనలు రేకెత్తిస్తూనే ఉంటాయి. వీళ్ళని ఏం చదివించాలి, వీళ్ళ భవిష్యత్తు ఏంటిది, ఏ అంశాల్లో భవిష్యత్తు ఉంటుంది ప్రజెంట్ అని అన్ని అంశాలు చూసుకుంటూ వస్తారు. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత తొలి అడుగు పడుతుంది. ఈ 10th క్లాస్ తర్వాత పడే తొలి అడుగు వాళ్ళ జీవితంలో ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే వాళ్ళ జీవితం, ఇక్కడి నుంచే వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కాబట్టి 10th క్లాస్ తర్వాత ఒక విద్యార్థి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10th క్లాస్ తర్వాత అందరూ చూస్ చేసుకునేది ఇంటర్. ప్రతి తల్లిదండ్రులు ఒక్కరని కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా డిసైడ్ అవుతుంటారు. అలా కాని అంశంలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ కావాలి అంటే ఖచ్చితంగా ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. ఒకవేళ ఇంజనీర్ కావాలంటే ఇంటర్లో మ్యాథ్స్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలి సబ్జెక్టు. ఇలా ప్రతి అంశం ప్రతి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రతి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఒక్క ఇంటర్ ఒకటే ఉంటుందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ప్రతి అంశాలని ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్, 10th క్లాస్ అయిపోగానే ఒక విద్యార్థి ఎంపీసీ తీసుకుంటాడు. తను ఫ్యూచర్ ఏంటి అని ముందే డిసైడ్ అవుతాడు. ఐఐటి రాయాలా, జేడబ్ల్యూ చేయాలా, జేఈడబ్ల్యూ అడ్వాన్స్ చేయాలా, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాలా, ఇలా అంశాలన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటి గురించి కూలంకషంగా మనం తెలుసుకుందాం. 10th తర్వాత ప్రతి విద్యార్థికి ఒక్కొక్క అభిరుచులు ఉంటాయి. అలా వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10th తర్వాత అందరూ చూస్ చేసుకునేది ఇంటర్లో ఏమేమి గ్రూపులు ఉంటాయి, ఎంబీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ, ఇలా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కరు చేస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ చేస్తారు, బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయాలజీ చేస్తారు, అకౌంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ సైడ్ సిఈసీ చేస్తారు, లేదు పొలిటికల్గా పోవాలి అనుకున్న వాళ్ళు హెచ్ఈసీ చేస్తారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో హెచ్ఈసీ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు, అది వేరే విషయం. నెక్స్ట్ పాలిటెక్నిక్ డిప్లొమా అని ఉంటుంది. ఇది కూడా 3 సంవత్సరాల కోర్సు. దీన్ని ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉండవు, డైరెక్ట్ పోయి అడ్మిషన్ తీసుకోవడమే. ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్క పాలిటెక్నిక్ డిప్లొమా అంటే ఏదో కాదు, దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఏంటంటే ఇందులో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటుంది, మైనింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఇది పాలిటెక్నిక్ డిప్లొమాలో ఉండే కోర్సులు. ఇప్పుడు ఈ కోర్సులు చేసినా కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఓన్లీ ఇంటర్ ఒకటే చేయడం వల్ల ఫ్యూచర్ ఉంటుంది అనుకోవడం మన అమాయకత్వం అనమాట. దీని తర్వాత ఐటీఐ కోర్సులు ఉంటాయి. ఇదేంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డైరెక్ట్ ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు ఎట్లా అంటే కోర్సు నేర్పిస్తారు, ప్రతి అంశం గురించి కూలంకుషంగా నేర్పిస్తారు. ఇది కూడా 1 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది కోర్సు. ఇందులో టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఫిట్టర్ ఉంటారు, ప్లంబర్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్గా ఫిజికల్గా అంటే క్లాస్ అనేది చెప్పకుండా వీళ్ళకి నేర్పిస్తారు ప్రతి అంశం. ఇక్కడ ఇది ఉంటే ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది. ఇప్పుడు ఇలాంటి కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. ఉదాహరణకి దుబాయ్ ఉంది. దుబాయ్లో మన దగ్గర నుంచి ఎక్కువ మంది ఫిట్టర్లు కానీ ప్లంబర్స్ కానీ వెళ్తుంటారు. ఇది నార్మల్ జాబ్ కాదు, ఇది కూడా ఎలక్ట్రీషియన్ ప్రొఫెషనల్ జాబే. అంత ఈజీ అనేది ఏది ఉండదు. ఇక్కడ ప్రతి అంశము చాలా ఉంటుంది, ప్రతి అంశంలో చాలా కూలంకషంగా నేర్పించబడడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్ ఒకటే ఇంపార్టెంట్, మిగతా అనేది ఇంపార్టెంట్ కాదు అనుకోవడం అది తప్పు. దీని తర్వాత వొకేషనల్ కోర్సులు ఉంటాయి. వొకేషనల్ కోర్సు అంటే ఏంటంటే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు ఏదైనా ఫిజికల్గా, అంటే ఇప్పుడు ఏదైనా టెక్నీషియన్ కోర్సులు లెక్క నేర్పిస్తారనమాట. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ ఇంటర్మీడియట్తో పాటు టెక్నికల్ కోర్సులు నేర్పిస్తారనమాట. ఇందులో ఏముంటాయి, హెల్త్ వర్కర్, కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, కొంతమంది కంప్యూటర్ సైన్స్ చేస్తారు, కొంతమంది అగ్రికల్చర్లో టెక్నీషియన్ ఉంటుంది. అంటే అగ్రికల్చర్లో ఏమేమి ఉంటాయి ఏంటి, దీనికి సంబంధించిన ప్రతి అంశము వీళ్ళు ఇక్కడ కూలంకుషంగా నేర్పించడం జరుగుతుంది. కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడున్న కళల ప్రపంచంలో చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. అది అమ్మాయా అబ్బాయా అనేది సెకండరీ థింగ్.
ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఊహా ప్రపంచం అనమాట. ఎందుకంటే రకరకాల రంగులు, రకరకాల ప్రపంచంలో ఇప్పుడు బతుకుతున్నాం మనం. ఫ్యాషన్ డిజైనింగ్లో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇండస్ట్రీ మామూలుగా టెక్నికల్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఏదైనా ఫ్యాషన్ లేదా సొంతంగా బొటిక్ పెట్టుకోవచ్చు. ఇలా ప్రతి అంశము ఉంటుందన్నమాట. దీని తర్వాత షార్ట్ టర్మ్ డెవలప్మెంట్ కోర్సులు అనేవి ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ డెవలప్మెంట్ కోర్సులు అంటే ఏంటంటే ఓన్లీ 1 to 3 months వరకే ఉంటాయి ఈ కోర్సులు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యానిమేషన్లో ఎలా ఉంటుంది అంటే మామూలుగా వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ నేర్పిస్తారు అక్కడ. అసలు ఏంటి, ఏముంటాయి, ఏంది, దానికి సంబంధించిన అంశం అంది నేర్పిస్తారు. దీని తర్వాత ఫోటోగ్రఫీ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఫోటోలు అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు తీయడంలో వాళ్ళని చూస్తే యాక్చువల్ కెమెరామెన్లు కూడా భయపడతారు, అంత బాగా తీయగలుగుతారు ఫోటోగ్రఫీ అనేది. అలా వాళ్ళకి సంబంధించిన రంగం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రంగంలోనే వాళ్ళని ఉన్నత శిఖరాలకు చేర్చాలి. దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో. ఒక అంశం ఇప్పుడు మనకు ఉదాహరణకు పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఒకప్పుడు పందిళ్ళు వేయడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ఒక ఈవెంట్ మేనేజర్ కాడికి పోవడం, మేము ఇంతమంది వస్తాం, ఇలా కావాలి, మాకు ఇలా కావాలి, ఇలా కావాలి, అలా ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేయించుకోవడం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది మనకు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో ఇది అత్యద్భుతంగా మారిపోయిన అంశం. దీంతోపాటు కొంతమందికి చార్టెడ్ అకౌంట్ ఫౌండేషన్ అని ఉంటుంది, సిఏ. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత చార్టెడ్ అకౌంట్ ఉంటుంది, ఇంటర్ తర్వాత కూడా ఉంటుంది చార్టెడ్ అకౌంట్ అనేది. చార్టెడ్ అకౌంట్ ఫౌండేషన్ అనమాట దీన్ని. ఇది చార్టెడ్ అకౌంట్కి ఫౌండేషన్ అనమాట. దీని తర్వాత హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రతి హోటల్ రంగం ఎన్ని రంగాల్లో ఇప్పుడు తృతీయ రంగంలో ఎక్కువగా సేవా రంగం మాత్రమే గ్రోత్ అయ్యేది హోటల్ మేనేజ్మెంట్ రంగం. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే అంశంలో చాలా రకాలు ప్రతి దేశంలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రిటన్ చూడండి, బ్రిటన్లో ఒక్క ఇండియన్ హోటల్స్లోంచి వెళ్ళే ఆదాయంలో 7% దాకా జీడిపి ఉందంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి మనం ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక ఇంటర్ చదివితేనే జీవితం ఉంటుంది, మిగతా కోర్సులకు జీవితం ఉండదు అనుకోవడం అది మన తప్పు అవుతుంది. అంతేగాని మనం తెలుసుకోవాలి ఫ్యూచర్ ఏంటి చూసుకోవాలి. అంతే తప్ప ఓన్లీ ఎంపీసీ, బైపీసీ ఇది ఒక్కటే కాదు జీవితం. దీనికి సంబంధించిన అంశాన్ని ప్రతిదీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫ్యూచర్ ఉంటుంది మనకి. మనం నేర్చుకునే దాన్ని పట్టే డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఏదో అందరు చదువుతున్నారు కదా అని మూసధోరణిలో పోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు చూస్తున్నాం ఇండియాలో నిరుద్యోగితకు రావడానికి కారణం ఏంది? మూసధోరణి. ఈ మూసధోరణి అనేది పోవాలి. ఈ మూసధోరణి ఎప్పుడైతే పోతుందో ఇండియాలో అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. పక్క వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నా పక్క వాళ్ళ కొడుకు ఇంటర్లో ఎంపీసీ తీసుకుందా, నా కొడుకుని ఇంటర్లో ఎంపీసీ అసలు వాడికి ఉన్న అభిరుచి ఏందో చూడండి. మన ఆర్థిక స్థితిని చూడండి. మీ ఆర్థిక స్థితిని చూసి వాళ్ళ అభిరుచిని చూసి పిల్లల్ని జాయిన్ చేయించండి. అంతే తప్ప ప్రతి అంశంలో వీళ్ళని ఫాలో అవుతూ చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది. ఎందుకంటే వాడికి అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ లేని అంశంలో వాడిని జాయిన్ చేస్తే వాడు చదవలేడు. వానికి ఇంట్రెస్ట్ ఏ అంశం మీద ఉంది, దాని ఖర్చు ఎంత అవుతుంది, మనం భరించగలమా లేదా, ఇది మాత్రమే చూడండి. అంతే తప్ప పక్క వాళ్ళని చూసి కాపీ పేస్ట్ లాగా చేయకండి. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అంశం మీద గ్రిప్ ఉంటుంది. అంతే తప్ప మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి బైపీసీలో బొమ్మలు గీయమంటే గీయలేడు, బైపీసీలో బొమ్మలు బాగా వేయగలిగే అబ్బాయి మ్యాథ్స్ ఏమంటే చేయలేడు. అలానే ఇది కూడా అంతే. ఓన్లీ ఇంటర్ ఒకటే జీవితం కాదు, ఇంటర్తో పాటు చాలా కోర్సులు ఉన్నాయి అన్నమాట. అన్నీ మనం కూలంకుషంగా చూసుకోవాలి. అంతే తప్ప ఏదో మూసధోరణిలో అందరూ పోయినట్టు మనం పోకూడదు.